రీసెంట్ గా మన ఇండియా మాల్దీవ్స్ కి 4850 కోట్ల రూపాయల లోన్ ఇవ్వటానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? చాలానే ఉంది. జనవరి 2024లో మోదీ గారు లక్షద్వీప్ ని విజిట్ చేసి అక్కడి లొకేషన్స్ అండ్ బీచెస్ తాలూకు ఫొటోస్ ని ఆన్లైన్ లో షేర్ చేశారు. పూర్తిగా టూరిజం మీదే ఆధారపడి ఉన్న మాల్దీవ్స్ కి అది నచ్చలేదు. మోదీ గారు లక్షద్వీప్ ని టూరిజం కోసం ప్రమోట్ చేస్తున్నారు అని మాల్దీవ్స్ గవర్నమెంట్ కి సంబంధించిన 3 మినిస్టర్స్ అసభ్య పదజాలంతో మోదీ గారి మీద ట్వీట్స్ చేశారు. ఆయన ఇజ్రాయెల్ చేతిలో తోలుబొమ్మ అని, క్లౌన్ అని, ఉగ్రవాది అని ఆ 3 మినిస్టర్స్ ట్విట్టర్లో రాయడం జరిగింది. అయినా కూడా ఇండియా దీనికి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడున్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా ఒకప్పుడు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ విస్తృతంగా సపోర్ట్ చేసి దాని ద్వారానే తనకు సపోర్ట్ ని పెంచుకొని మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగానే మాల్దీవ్స్ లో ఉన్న మన మిలిటరీ ఎక్విప్మెంట్ ని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. ఇండియాకి ఇంత ఎగెనెస్ట్ గా ఉంటూ ఇండియాని దుర్భాషలాడిన మాల్దీవ్స్ ని మనం ఏమీ అనకపోగా ఇప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకు? చైనా యొక్క సపోర్ట్ ని చూసుకొని ఇండియాని దూరం పెట్టిన మాల్దీవ్స్ కి వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి త్వరగానే తెలిసొచ్చింది. చైనా నుంచి అరకొరగా వచ్చే ఆర్థిక సాయం మాల్దీవ్స్ కి సరిపోకపోవడంతో మళ్లీ మాల్దీవ్స్ కి ఇండియానే దిక్కుగా మారింది. దుర్భాషలాడిన 3 మినిస్టర్స్ ని మాల్దీవ్స్ గవర్నమెంట్ తమ పదవుల నుంచి తొలగించింది. అక్టోబర్ 2024లో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ మిజ్జు ఇండియాని విజిట్ చేశారు. మళ్లీ ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా మోదీ గారిని తమ ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఆహ్వానించింది మాల్దీవ్స్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులలో అధిక భాగం ఈ మాల్దీవ్స్ కి సంబంధించిన సముద్ర మార్గం ద్వారానే ఇండియాకి చేరుతుంది. మాల్దీవ్స్ తో మన సంబంధాలు సరిగా లేకపోతే ఈ ఇంపోర్ట్స్ అనేవి ఇండియాకి చేరడం కష్టమవుతుంది. చైనాను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇండియన్ ఓషన్ లో మనకి కంట్రోల్ ఉండాలి అంటే మాల్దీవ్స్ మనకి చాలా అవసరం. అందుకే మాల్దీవ్స్ హద్దుమీరి ప్రవర్తించినా కూడా మన ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని మాల్దీవ్స్ ని క్షమించి వదిలేసింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.